వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఖమ్మం లోక్సభ స్థానం ఎంపీ స్థానం ఎవరికి చెందుతుంది, ఎవరు చేజిక్కించుకోబోతున్నారు? ఖమ్మం లోక్సభ సెగ్మెంట్లలో ఉన్నటువంటి ఏదైతే అసెంబ్లీ సెగ్మెంట్స్, ఒకటి ఖమ్మం, పాలేర్, మదిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట్ ఇవన్నీ ఉన్నాయి. అయితే దీంట్లో ఒక్కటి మాత్రం సిపిఐ ఎమ్మెల్యే, మిగతా అన్నీ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా స్వాధీనం చేసుకుంది. అయితే ఇక్కడ ఎస్టీ 2, ఎస్సీ 2, మిగతాయి జనరల్ సీట్లు. ఇది మరి ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్కరు ఎవరెవరు ఏ ఏ పార్టీ నుంచి ఆల్రెడీ పోటీలో ఉన్నారు అనేది మనకు ప్రధానమైనటువంటి అంశం. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావు గారు పోటీలో ఉన్నారు. అట్లనే రామసహాయం రఘువరామరెడ్డి గారేమో కాంగ్రెస్ నుంచి టికెట్ సాధించుకున్నారు. బీజేపీ నుంచి తాండ్ర వినోద్రావు గారు టికెట్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ముగ్గురు బ్యాక్గ్రౌండ్ ఏంటి? వినోద్రావు గారిదేమో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో, మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి వినోద్రావు బీజేపీ నుంచి పోటీలో ఉన్నాడు. కాంగ్రెస్ నుంచి ఎవరైతే రఘురామరెడ్డి గారు ఉన్నారో ఆయన ఆల్రెడీ వాళ్ళ ఫాదరు సురేందర్ రెడ్డి గారి రాజకీయ నేపథ్యం ఉన్నది. వీళ్ళ కొడుకుకు హీరో వెంకటేష్ గారి కూతుర్ని ఆశ్రితను చేసుకోవడం జరిగింది. ఒక విధంగా ఈయనకు హీరో వెంకటేష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కూడా ఫుల్గా సపోర్ట్ ఉన్నటువంటిది. అదేవిధంగా నామ నాగేశ్వరరావు గారు ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి ఆయన సిట్టింగ్ ఎంపీ. ఇక్కడ ఈ ముగ్గుట్లో ఎవరు ఎంపీ సీట్ను స్వాధీనం చేసుకుంటున్నారు, ఎవరు గెలవబోతున్నారు అనేది మెయిన్ అంశం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేసరికి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు ఖమ్మంను తన ఆధీనంలో తీసుకోవాలని సర్వ ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది సాధ్యం కాలేదు. ఎందుకంటే అది ఆంధ్ర బార్డర్ ఉన్నటువంటిది. ఇవన్నీ కూడా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ కూడా కాస్త ఆంధ్ర ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా కేసీఆర్కు లొంగలేదు, కేసీఆర్ కూడా సాధ్యం కాలేదు. ఇక బీజేపీ సంగతికి వస్తే ఆల్రెడీ ఆయనకు వినోద్రావు గారికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అక్కడ ఆల్రెడీ క్యాడర్ కానీ లీడర్లు కానీ ఉన్నా లేకపోయినా పెద్దగా పెద్ద ప్రభావం అయితే లేదు. మొదటి నుంచి ఖమ్మం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అవ్వకుండా వస్తుంది. చాలా మట్టుకు కాంగ్రెస్ వాళ్ళే గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురామరెడ్డి గారికి ముఖ్యంగా ప్లస్ ఏంటంటే, సరే హీరో వెంకటేష్ అభిమానులు అది కొంత ప్లస్ అవుద్ది. అదేవిధంగా వాళ్ళ ఫాదర్కు రాజకీయ సంబంధాలు ఉన్నాయి. రాజకీయంతో మొదటి నుంచి కూడా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. ఆయన ఆల్రెడీ ఒక పట్టు ఉన్నటువంటి వ్యక్తి. అట్లనే ఇప్పుడు మొత్తం టోటల్గా ఒక్క సీటు తప్ప మిగతా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ సీట్లు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి ఇంకా ప్లస్ అయినటువంటి సందర్భం ఒకటి ఉంది. అదేవిధంగా పక్కనే ఆల్రెడీ ఒక మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు,
ఒక ఒకవైపు శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ఒక మంత్రి, ఈ ఇద్దరు మంత్రులు ఉండడము, అన్నీ కూడా కాంగ్రెస్ ఎస్సీ స్థానాలు కావచ్చు, ఎస్టీ స్థానాలు కావచ్చు కాంగ్రెస్కు రావడం పట్ల కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చాలా చాలా ప్లస్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ నామనాగేశ్వరరావు గారు సిట్టింగ్ ఎంపీ ఉన్న ఆయనకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసినటువంటి మోసాలు, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే మైనస్ ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందో అది చాలా ప్రభావం పడేటటువంటి 100% ప్రభావం పడేటటువంటి అవకాశం ఉన్నది. ఆయన అభిమానులు ఎవరన్నా ఒక 20% ఉంటే వేసేటటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ బీజేపీ సెంట్రల్లో బీజేపీ అనేటటువంటిది ఒక హవా నడుస్తున్నది. యూత్ అంతా కూడా బీజేపీకి కనెక్ట్ అయ్యారు కాబట్టి బీజేపీ కొన్ని సీట్లు, కొన్ని ఓట్లు ఆల్రెడీ పోయినప్పటికీ ఇటు కొంత ఒక 10-15% నామనాగేశ్వరరావు గారికి పోయితే మిగతా అదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా ప్లస్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. 100% కాంగ్రెస్ పార్టీ ఖమ్మంను కైవసం చేసుకుంటున్నది, ఖమ్మం సీట్ను. ఇది 100% నిజం. గతంలో నేను ఆల్రెడీ నిజామాబాద్ బీజేపీ అని చెప్పడం జరిగింది, ఆదిలాబాద్ బీజేపీ చెప్పడం జరిగింది, కరీంనగర్ బీజేపీ చెప్పడం జరిగింది, మెదక్ కూడా బీజేపీ చెప్పడం జరిగింది. 4 బీజేపీ నా సర్వే ప్రకారం, నా సర్వేలో 4 బీజేపీ చెప్పాను. ఇప్పుడు పెద్దపల్లి కాంగ్రెస్, మహబూబాబాద్ కాంగ్రెస్, వరంగల్ కాంగ్రెస్ ప్లస్ ఖమ్మం కాంగ్రెస్, ఈ 4 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది. అవి 4, ఇవి 4, 8 నా ఖాతాలో, నా సర్వేలో కంప్లీట్ అయినాయి. అవి 4, ఇవి 4. కానీ ఆదిలాబాద్ మాత్రం కాస్త కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్నట్లు సుగుణ గారికి వచ్చే అవకాశం ఉన్నటువంటి సంకేతాలు మనకు వినబడతా ఉన్నాయి. కొంత టఫ్ కాంపిటీషన్ అయినా నిజామాబాద్ కూడా కాస్త ఈ అరవింద్ మీద కాస్త వ్యతిరేకత, ఆయన అహంకారి అనేటటువంటి వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఇలా ఆయనకు కూడా కొంత మైనస్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి అంటే ప్రతి నియోజకవర్గంలో ఒక ప్లస్ ఒక మైనస్ అయితే ఉన్నది కంపల్సరీ. ఏది ఏమైనప్పటికీ 4 బీజేపీ అని చెప్పాను, 4 కాంగ్రెస్ అని చెప్పాను నా సర్వే ప్రకారము. ఫైనల్గా నేను చెప్పిన తర్వాత ఓవరాల్గా ఒక 3-4 డేస్ బిఫోర్ 17 సీట్లలో ఎవరెవరు ఏ సీట్ వస్తుంది, ఎక్కడెక్కడ వస్తుంది, కాంగ్రెస్కు ఎన్ని సీట్లు రాబోతున్నాయి, బీజేపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఎంఐఎంకు ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేటటువంటిది స్పష్టంగా ఖచ్చితంగా మీకు తెలుపుతా. డెఫినెట్గా నా వీడియోలను చూడండి, నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. వాస్తవానికి ఫైనల్ సర్వే నాదే ఉంటుంది. లాస్ట్ టైము నేను చెప్పిందే వేదం జరిగింది, నేను చెప్పిందే మంత్రమైంది. నేను గతంలో నేను నా వీడియో కాంగ్రెస్కు 7, బీజేపీకి 7, టీఆర్ఎస్కు 2, ఎంఐఎంకు 1 అనేది చెప్పడం జరిగింది. కానీ కాస్త గ్రాఫ్ అటు ఇటు మారుతూ ఉన్నది కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గం సర్వే చేసి చెప్తా ఉన్నాను కాబట్టి ఈ సర్వే అయిన తర్వాత ఫైనల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది కదా, ఫైనల్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఇస్తా. ఫైనల్గా 100% నా సర్వేనే 99.9%, 0.1% ఏమన్నా తేడా వస్తే చెప్పలేను కానీ 99.9% నా సర్వే పక్కా అవుతుందని నమ్ముతూ ఖచ్చితంగా మీరు నా వీడియోలను మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి దయచేసి మిత్రులారా. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు, అడపాదడప 1-2 తప్ప భారీ ఎత్తున కావట్లేదు. దయచేసి నాకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించి నా ఛానల్ను వీకేఆర్ వాయిస్ ఇదే నిజం అనేటటువంటి దాన్ని ఆదరించి ముందుకు నడుపుతారని కోరుతూ నమస్తే,
మీకోసం నేను, నా కోసం మీరు. జై తెలంగాణ, జై జై తెలంగాణ.